వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా హనుమాన్ శోభయాత్ర. సుల్తాన్బాద్లో గోశాల షెడ్ నిర్మాణానికై భూమి పూజ. గాలికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశారని అన్నారు. సంక్షేమ పథకాలను కాపీ కొట్టడం చంద్రబాబు దిట్ట అని, తన ప్రత్యర్థి పాషం సునీల్ కుమార్ గతంలో వైసీపీ నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి నమ్మక ద్రోహం చేశారని అన్నారు. జరగబో ఎన్నికల్లో డబుల్ డిజిట్ తో విజయం సాధిస్తానని వెల్లడించారు. నమ్మకస్తులు పట్టుకున్నారు, నమ్మక ద్రోహులు ప్రజలు తీర్పు చూద్దాం. నాకు తెలిసి గుణవంతులైన ప్రజలు గూడూరు వాళ్ళు విశ్వాసంగా ఉంటే అందరినీ ఆదరిస్తారని నా విశ్వాసం. నేను గూడూరు ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను. ఒకసారి చరిత్ర చూడండి, చరిత్ర చూసే ఓట్లేయాలి. నేను నా రాజకీయ చరిత్రలో ఎక్కడ రాజకీయ దందాలు లేవు, కలెక్షన్స్ లేవు, ఇంకో రకమైన పొరపాట్లు లేవు. నన్ను ఆదరించమని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే, మనుషులు పెట్టి దందాలు చేయడము, రౌడీల్ని వేసుకొని పార్టీలో చేసుకునేసి హంగామా చేస్తే వ్యక్తిత్వం అనేది ఎక్కడ పోతుంది? కరెక్ట్ కాదు కదా. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, గూడూరులో నకిలీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిస్తున్నారు. నేను గట్టిగా మా అందరి గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నాం, సంస్కారవంతమైన రాజకీయం నడుపుతామే తప్ప ఇట్లా నకిలీ యాశాలు వేసే అలవాటు నాకు లేదని కూడా నేను ఒకసారి నా చరిత్ర చూడండి అని కూడా నేను మనవి చేస్తాను. తల్లికి ద్రోహం, తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి ఏం మాట్లాడతారు? తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసేసి అలుగానట్టు మాట్లాడడం. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, ఏంటంటే పార్టీ మారలేదా నువ్వు అని అడిగారు. ఎస్, నేను తండ్రిచాటి బిడ్డగా ఉన్నాను. జడ్పీటీసీగా రాపూర్ నుంచి గెలిచాను. అక్కడ రాజకీయ సమీకరణలు మారాయి. నాకు పెద్ద కుటుంబం నాకు లైఫ్ ఇచ్చింది. వాళ్ళు మారారు, నేను ఒక్కడే మారలేదు, వాళ్ళు మారారు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాను. నిర్ణయం నాది, నేను పొరపాటు చేయను. తండ్రిచాటి బిడ్డగా తండ్రి పోయినట్టు అడుగుల్లో ఎదిగాను. అంతేగాని ఒకసారి అటు ఒకసారి ఇటుగా. తర్వాత పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాను, నేను పార్టీ పుట్టక ముందు నుంచి ఉన్నాను వైఎస్ఆర్ పార్టీలో. నాకు జగన్ అన్న ఏ ఇదిలో కూడా ప్రత్యేక పరిస్థితులు లేదంటే నాది కదా పార్టీ అని అనుకుని నేను విశ్వాసంగా తిరుగున్నానని వేరే ఆలోచన లేదు. ఇస్తే ఒక రాజకీయం, ఈకపోతే ఒక రాజకీయం, స్వార్థం ఉంటే ఒక రాజకీయం, ఇట్లాంటి రాజకీయాలు చూసి అలసిపోయినారు. కాబట్టి ఏదో భ్రమంలో ఉంటున్నారు. కానివ్వండి, మంచి భవిష్యత్తు ఈరోజే తెలిసిపోయింది. మరి నన్ను ఆదరించకపోతే ఇంత గొప్పగా జరుగుతుందా, ఇంత నీరాజనంతో జరుగుతుందా నామినేషను? ఒకసారి బేరేజ్ చేసుకో, అది కూడా తీసుకోరు, అది కూడా నెగిటివ్గా చెప్తారు. ఓకే, 13వ తేదీ తేలిపోతుంది, నిర్ణయాలు జరిగిపోతుంది. తర్వాత జూన్న తేటతెల్లం అయిపోతుంది కదా. నేను మీ అందరికీ ఆత్మవిశ్వాసం చెప్తున్నాను, గర్వంతోనో లేకపోతే అతి విశ్వాసంతో కాదు. గూడూరులో 68,000 ఇల్లు తిరిగాను నేను. నాకు గూడూరులో ప్రతి ఒక్కరు లీడర్గా అర్థం చేసుకునే మనస్తత్వం నాకు ఉంది. కాబట్టి ప్రతి లీడర్తో నాకు టచ్ ఉంది. నేను డబల్ డిజిట్తో గెలవబోతున్నాను, సింగిల్ డిజిట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డబల్ డిజిట్తో గెలవబోతున్నానని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను తప్ప అతి విశ్వాసం కాదని మీ ద్వారా నేను మనవి చేసుకుంటాను. సుల్తాన్బాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీ పెద్దగిరి వద్ద హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ ధర్మశాస్త్ర గోశాల షెడ్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ భండారి సూర్య మాట్లాడుతూ, అంతరించిపోతున్నటువంటి గోమాతలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, ప్రతి ఒక్కరూ షెడ్ నిర్మాణం కొరకే తమ వంతు సహాయ సహకారాలు వస్తు రూపేణ ధన రూపేణ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అనంతరం ఆర్థిక సహాయం అందించిన వారిని శాల్వాతో సత్కరించారు. దేవతా ప్రీణాతి మనోభీష్టబల సిద్ధిరస్తు మనస్సంకల్పిత కార్య దిగ్విజయోస్తు సమానం భవతి. అందరూ కొంచెం వెనుకకు రావాలి. ఓకే, చూడండి.
రైట్. ఇది నేను స్పెషల్గా సార్ కోసం కొనుకొచ్చిన తెలవంగానే. ఇటు పట్టుకొని చూడండి. బాయ్. అన్న ఇక్కడ మా ఇప్పుడు ఇవాళ ఇంత ధైర్యంగా ఉన్నామంటే లక్షణ కప్పుకోడు ఇటువంటి ఆయన శాస్త్రంగా దీనికి 3.5 సంవత్సరాలుగా గోశాల స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు అందరు దాతల సహకారంతోనే షెడ్ నిర్మాణం కూడా చేస్తున్నాము. వస్తు రూపేనే కానీ ధన రూపే కానీ తమ వంతు సాయం 1 రూపాయి అయినా సరిపోతుంది. ఒక్కొక్క రూపాయి అంటే కొన్ని వందల మందితోని షెడ్ నిర్మాణం కూడా జరుగుతుంది. సుల్తానాబాద్ ప్రజలందరికీ షెడ్ నిర్మాణానికి దాతలు ముందు రావాలని కోరుతున్నాను. పరిధిలోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో షెడ్డు కొరకై భూమి పూజ చేయడం జరిగింది. 3 రోజుల క్రితము అనుకున్నట్టుగా అందరి ప్రజల పెద్దపల్లి జిల్లా ప్రజలందరి సహకారంతో షెడ్డు నిర్మిస్తానని తెలపడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ ఈరోజు వచ్చి భూమి పూజలో పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి మన పెద్ద సారును వారి భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ పులుసు జనార్దన్ రావు, 65వ వార్డు అధ్యక్షుడు విఎస్ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి రవీంద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాద్ రెడ్డి, సంపత్ కుమార్ విజువల్స్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లోని స్థానిక శ్రామిక భవన్లో ఎన్హెచ్ఆర్సీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కమిటీ, పట్టణ కమిటీ నియామకాల ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి సమావేశానికి సభ అధ్యక్షులుగా పూసాల కృష్ణ వ్యవహరించగా ముఖ్య అతిథులుగా ఇజాము సాంబశివరావు, రాష్ట్ర సీసీ మెంబర్ చంద్రశేఖర్ హాజరైనారు. ఈ సమావేశంను ఉద్దేశిస్తూ సమాజంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను దృష్టిలో పెట్టుకుని సమాజానికి మెరుగైన సేవలు అందించాలని నియామకమైన మండల, పట్టణ కమిటీలకు సూచించారు. టి శ్రీనివాస్, కమార్పూర్ మండల ప్రెసిడెంట్. అన్ని జిల్లాల సమావేశం జరిగింది. అక్కడ ఏం చెప్పారంటే ఒక జిల్లాల సమస్య అంటే ఒక వ్యక్తికి సమస్య వచ్చిందని చెప్పి అక్కడ జిల్లానే కాకుండా మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఆ సమస్య మీద పోరాటం చేయడానికి మనం ముందు కార్యాచరణ ఆల్రెడీ చేస్తున్నారు. అది కూడా త్వరలో మళ్ళీ ఒక సమావేశంలో అన్న చెప్తారు. దీనికి సంబంధించి అంటే ఎన్హెచ్ఆర్సీని అడ్డం పెట్టుకొని అంటే ఇక్కడ ఉన్న మనం ఎన్హెచ్ఆర్సీ సంస్థను అడ్డం పెట్టుకొని మనం డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో మాత్రం ఎవరు పోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక అన్న ఏంటంటే మొగుల భద్రనాథ్ ఒక మంచి ఆలోచనతోటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ. దీనికి చెడ్డ పేరు రాకుండా మనం ప్రజల్లో మమేకమై ప్రజలతోటి ఉంటూ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే దిశగా మనం ముందుకు అడుగు వేయాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ప్రజల యొక్క హక్కులను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ యొక్క అమూల్యమైన సందేశాలని ప్రతి ఒక్కరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఆలూరులో అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ యువత బైక్ ర్యాలీ. ఆలూరులో విజయోత్సవం ర్యాలీ తరహాలో సాగిన ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి నామినేషన్ కార్యక్రమం.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కర్నూలు పార్లమెంట్లో సైకిల్ దూసుకుపోతుంది. ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ స్పీడ్ పెంచారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ ను జోరుగా సాగిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలతో పాటు తాను గెలిస్తే జిల్లాకు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ నాగరాజ్ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రచారాల్లో భాగంగా నాగరాజు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీనే గట్టిగా చెబుతూ కార్యకర్తలు జోష్ నింపుతున్నారు. ఎందుకంటే నేను చాలా చిన్న వయసు వాడిని రైతు బిడ్డను. నాది కూడా ఏం ఉన్నతమైన ఫ్యామిలీ కాదు, నేను ఏదో ఇది కాదు, ఒక రైతు కుటుంబం నాది కూడా. వాస్తవంగా రైతు కుటుంబంలో ఉండి ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక ఎంపీ స్థానానికి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా ఆ రుణం తీర్చుకోలేను. ఎందుకంటే ఒక బీసీలను కాపాడుకునే పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. ఎందుకంటే ఒక మాట చెప్పారు, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు బీసీలు చాలా జనాభా ఉందని, 50% జనాభా కలిగి ఉన్నాం మనం. అందుకని ఈసారి 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో సోదరులారా బాగా గమనించండి, నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి మన కోసం ప్రత్యేకంగా ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు చంద్రబాబు గారు తినేమి, పవన్ కళ్యాణ్ గారు తినేమి మేధామదనం చేసి ఎక్కువ జనాభా కలిగినటువంటి ఈ బీసీలకు మనం ఏం చేయాలా అని చెప్పేసి ఒక ప్రత్యేక మేనిఫెస్టో పెట్టారు. మనకు కూడా రక్షణ చట్టం ఉండాలని చెప్పేసి బీసీ రక్షణ చట్టం తెచ్చినటువంటి ఘనత కూడా రేపు గెలిపించుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఒక పెద్ద అస్త్రం అవుతున్నది బీసీ రక్షణ చట్టం అనేది. అంతేకాక ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అది ఎందుకంటే మేనిఫెస్టోలో ఎక్కడ కనబడలేదు. 6 ప్యాక్ అని చెప్పేసి సూపర్ 6 లో ఉంది. 4,000 రూపాయలు 200 నుంచి 2,000 రూపాయలు చేసే ఘనత చంద్రబాబు గారి 2,000 నుంచి 4,000 చేస్తుంటుంది ఏకదాటిగా. కాబట్టి 4,000 రూపాయలు పెన్షన్, అది కూడా ఏమాత్రం డోకా లేదు, ప్రతి ఇంటికి వస్తుందని చెప్పేసి ఇది ఒకటి. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే రాష్ట్ర పరిస్థితి మాత్రం చాలా అధోగతిలో ఉన్నది. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆయన పరిపాలన అందమందించాలంటే మనమంతా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ కాబట్టి మనమంతా చైతన్యవంతులమై జగన్మోహన్ రెడ్డి గారిని గద్దదించడానికి ఎంత పూనుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అంతేకాక 5 సంవత్సరాలు భూపాల్పల్లి జిల్లా గర్మిలపల్లి, పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జి గాలికి కుప్పకూలింది. 2016 నుండి పనులు జరుగుతున్న ఇంకా పూర్తి కాని వైనం. గతంలో వరదల వల్ల ఓసారి కూలిన బ్రిడ్జి, దీంతో ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. ఏందో అన్నా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పిఠాపురం నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ సాధారణంగా కలిశారు. జ్యోతుల నెహ్రూ పవన్ కళ్యాణ్ కు కండువతో ఆహ్వానం పలికారు. వెంటనే ఆయన జగ్గంపేట నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ పెట్టారా? మోడీ గారితో నాతో పోయి పెట్టారా? బాగా డిజైన్ చేశారు. ఇదే నువ్వు చెప్పింది. మీరు అందరూ కూర్చొని దీనికి రిలవెంట్ డిజైన్ చేస్తున్నారు.
అలా బండ్లో పెట్టి సార్ మహబూబాబాద్ జిల్లా మరోసారి బయటపడ్డ బీఆర్ఎస్ వర్గపోరు. ఎంపీ కవిత నామినేషన్ దాఖలు అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ రవీందర్రావు వర్గీయులు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దింది, ఎవరు తీయడం జరిగింది, శంకర్ నాయక్ నుండి మైక్ తీసుకుని అదుపు చేసిన కవిత. సమావేశంలో నెలకొన్న ఘర్షణ వాతావరణం. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ వర్గీయులకు సీరియస్ వార్నింగ్. కొట్టుకుందామంటే కొట్టుకుందాం అనే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే సవాల్. పార్టీలో ఉండి అదే పార్టీకి మోసం చేయొద్దు హితావు పలకడం జరిగింది. ఖచ్చితంగా గెలిచే సీట్లలో మహబూబాబాద్ ఉంది. ఈ వేదికను ఉద్దేశించి అందరు ఇద్దరు మాట్లాడాలి. 2 నిమిషాలే. జై తెలంగాణ. ఈరోజు మన ప్రియతమ ఎంపీ గారు కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది. వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులకి, ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వాతావరణం బాగుంది. దయచేసి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ తప్పులు చేయకుండా మన వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది. పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు ప్రజల్లో ఇప్పటికే అన్నం పెట్టే రైతులు ఎదురు చూస్తున్నారు. మేము గతంలో తప్పు చేయడం పెడుతున్నా. వాతావరణం చాలా చక్కగా ఉంది, బాగుంది. ఇంకా రాబోయే ఈ 10-15 రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు చాలా పొరపాటు చేశాం. ఈ పొరపాటు చేయకూడదు. ఎప్పుడు 13వ తారీఖు మే 13వ తారీఖు మేము బీఆర్ఎస్ కారు గుర్తు ఓటేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇది సత్యం. కాబట్టి దయచేసి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చేయకండి, దయచేసి చేయకండి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం. అందరం ప్రతి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాదు, ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి, గెలిపించాలి మన క్యాండిడేట్ అన్న తప్పనే చెప్పండి మీరు అందరూ. ఇవన్నీ కాదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళకి ఓపిక లేకుంటే, సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో, ఎవరి మండలాలలో, ఎవరి గ్రామాలలో, ఎవరి వార్డులలో మెజార్టీ వచ్చేలాగా చూసుకుందాం. అందరు కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. దయచేసి మనము 17 ఎంపీ సీట్లలో దాదాపు 10-12 గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుంది, మనకు ముఖం తిరిగి వస్తుంది. ఇప్పటికే మన కార్యకర్తల మీద లేని పని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి అలాంటి మీరు ఎవరికి భయపడని అవసరం లేదు. మేమందరం ఉన్నాం. వేదిక పైన ఉన్న వాళ్ళ అవన్నీ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ఈ నామినేషన్ చెప్పకుండా చేయకుండానే కొంత వేల మంది వచ్చారు. 1వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జైన హృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రోడ్ షో రాబోతున్నారు. మనమందరం వచ్చిన వాళ్ళమందరం మనమేందో. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ ఆలయం వద్ద తోట నరసింహంతో పాటు సతీమణి తోటవాణి కుమారుడు రామ్జీతో కలిసి ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రం రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్ కి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధికి, ప్రజలు అందించిన సంక్షేమ కార్యక్రమాల వల్ల తప్పకుండా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను జగ్గంపేట నియోజకవర్గాన్ని మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను కాసేపటి క్రితం నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. నామినేషన్ వేయడం జరిగింది.
మరి ఈ యొక్క నామినేషన్లు అంటే ఈరోజు మీరు చూశారు ఉదయం నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మరి వేలాదిగా తరలి వచ్చి మా స్వగ్రామం వీరవరం నుంచి ఈరోజు జగ్గంపేట వరకు కూడా భారీ స్థాయిలో మరి ర్యాలీ కానీ బైక్స్ ర్యాలీ కానీ కారు ర్యాలీ కానీ మరి చాలామంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క నామినేషన్ని చాలా విజయవంతంగా మరి పూర్తి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కూడా మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ సర్వజోగి సునీల్ గారు కూడా పాల్గొంచుకోవడం జరిగింది. మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి నాంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు నామినేషన్ చూస్తూ ఉంటే మరి నేను 2004లో అప్పట్లో మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అప్పుడు నామినేషన్ వేసినటువంటి రోజులు మరి నాకు కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినటువంటి పరిస్థితి. మరి 2004లో ఆ రకంగా ఇస్తే ఈరోజు 2024లో కూడా దాని తగ్గగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ యొక్క నామినేషన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు ఈ నామినేషన్ నేను జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి పోటీ నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ మరి రేపు గెలుపుకి నాందిగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలను కూడా విస్తరించి ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమం పట్ల ఆకర్షితులైనటువంటి నేపథ్యంలో మరి నాకు కూడా స్వతహాగా ఈ నియోజకవర్గంతో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలతో మరి ముఖ్యంగా మా కార్యకర్తలైనటువంటి అందరితో కూడా నాయకులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండడం మూలంగా మరి ప్రజలతో పాటుగా నా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క గెలుపు కోసం ఎప్పటి నుంచి కూడా కృషి చేయడం. గత 2 నెలలుగా కూడా మేము అవసరంతంగా పోరాటం చేస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా గట్టిగా గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ డోర్ టు డోర్లో మరి నా సత్యమాడి వాణి కానీ అలాగే నా కుమారు రామ్జీ కానీ మా కోడలు శ్రీనిధి కానీ ఈరోజు ఇప్పటికే దాదాపుగా 50-60 గ్రామాలు పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, వారు వార్తలు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పట్ల అలాగే మరి నా పట్ల ఉన్నటువంటి అభిమానంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి మాకు ఓటేయడానికి తయారుగా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు ఎక్కడ చూసినా సరే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి రాబోయే ఇంకొక 10-15 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మా యొక్క ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పూర్తవుతుంది. ప్రజలందరూ కూడా తయారుగా ఉన్నారు ఓట్లేనికి. అలాగే నేను కూడా మరి ప్రతి గ్రామం కూడా మరి తిరుగుతూ ఉన్నాం. మరి రేపేళ్ళ 2 రోజుల్లో మరి నేను కూడా మరి ఆ గ్రామాల్లో మరి చైతన్య రథం మీద పర్యటించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఈ రకంగా మరి ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మరి మన క్యాంపెయినింగ్ సంబంధించిన ప్రసారం పేదల ఆకలిని అర్థం చేసుకుని మీ జగన్ మీ బిడ్డ పెట్టిన స్కీమ్ ఎన్నో తెలుసు కదా. దాదాపు 40 స్కీమ్లు పెట్టా. మీ కళల్ని పూర్తి చేసేందుకు ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు. ఆ క్రమంలో అందజేసిన సొమ్ము ఎంతో తెలుసు కదా. ఏకంగా 2,70 కోట్లు నేరుగా అక్క చెల్లెల ఖాతాలోకి జమ చేసాం. ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే ఏకంగా మరో 1,00,000 కోట్లు పైగానే ఇచ్చాం. నా అక్క చెల్లెల డ్రీమ్స్ నా స్కీమ్ ద్వారా నేరుగా వారి ఖాతాలోకి పంపించామని చెప్పడానికి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇది కేవలం 58 నెలల కాలంలోనే పంపడం జరిగింది. నా అక్క చెల్లెలు కలలు, నా అవ్వతాతల కలలు, ఇలా డ్రీమ్స్ వివి స్కీమ్ మావిగా ఈ 58 నెలల కాలం ప్రమాణం జరిగిందని అన్నారు. దాదాపుగా 40 ఈ 58 నెలల కాలంలో ఈ 50 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ ను మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా? ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు మీకోసం. మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో 130 సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా? ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, అది నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితులు.
ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే, అంటే ఇళ్ల స్థలాలైతేనేమి, విద్యా కానుకైతేనేమి, ట్యాబ్స్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వేసుకుంటే ఏకంగా మరో 1,00,000 కోట్లకు పైగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ళ డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా 3,75,000 కోట్ల రూపాయల పైచీలకు నేరుగా పంపించాడని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది 58 నెలల పాలనలో మాత్రమే జరిగింది. మీ డ్రీమ్స్ నెరవేర్చే స్కీముల కోసం, వివిధ పథకాల కోసం జరిగింది. ఒక తల్లి కలలు, మీ పిల్లల కలలు, ఒక రైతు కలలు, నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వ తాతల కలలు, ఇలా డ్రీమ్స్ మీవి, కలలు మీవి, స్కీమ్స్ నావిగా, పథకాలు మావిగా ఈ 58 నెలల ప్రయాణం జరిగింది. పేదరికం కారణంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.